మార్చి 13, 2025 గురువారం ఎక్కిరేస్ మదనపల్లి మార్కెట్‌లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనేది ఎలా వచ్చింది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అంటే నేటితో పోల్చుకుంటే అంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వెయిట్ అండ్ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు గానీ ఛానల్ గానీ ఫస్ట్ టైమ్ గానీ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. దిగుమతులు మనం ముందుగా జీపీఆర్ అలాగే పీవీఎస్ఎంఎల్ లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి నిన్నట్లాగే ఎక్కువగానే వచ్చినా ఏమాత్రం తగ్గలేదు దిగుమతులు వచ్చేసి. అలాగే టీవీఎస్ఎంఎల్ లైన్లో మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కూడా నిన్నటి మాత్రం ఎక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఏమాత్రం దిగుమతులు అయితే తగ్గలేదు. ఓవరాల్గా ఇప్పుడు ఏదైతే జీపీఆర్ అలాగే పీవీఎస్ఎంఎల్ లైన్ అలాగే మనకి టీవీఎస్ మిడిల్ లైన్లో చూసుకున్నా కూడా నిన్నట్లాగే స్టాక్ అయితే వచ్చింది. మరి వేలం పాటలు అనేది ఎంతవరకు ఉంటాయి ఏమి ఎలా అనేది చూడాలి. మీరు కానీ ఇంకా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకొని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు రేట్లు లేవనుకోండి అంటే అప్కమింగ్ మనకి ఏదైతే రేట్స్ వచ్చినప్పుడు మాత్రం సో మంచి మంచి అప్డేట్స్ అయితే మీకైతే ఉంటాయి. మీరైతే మిస్ అవుతండి. ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్లో ఉన్న అప్డేట్ అయితే అది ఓవరాల్గా నిన్నటితో పోల్చుకున్నట్టయితే దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. నిన్నట్లాగే ఈరోజు కూడా ఎక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలం పాటలు అనేది ఎంతవరకు ఉంటాయి ఏమి ఎలా అనేది చూడాలి. సో మీకు తక్షణానంద కళ్ళకి భూవరం కావాల్సిన వాళ్ళు కింద నెంబర్కి అయితే ఉంటుంది. ఆ నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. 7331139667 నెంబర్ అయితే మీకు అయితే కింద డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి అయితే మీరైతే కాల్ చేయొచ్చు. మెయిన్గా తక్షణ వచ్చేసి గ్రోత్ అందుకే వచ్చేసి కాయ సైజులకి షైనింగ్లకి అలాగే భూవరం వచ్చేసి ఇది స్టార్టింగ్ స్టేజ్లో యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే 7 రోజులు ఇంకా 10 రోజులు అప్పుడు ఎప్పుడైనా ఇదైతే యూస్ అంటే 10 రోజుల పైన ఇదైతే యూస్ చేయాల్సి ఉంటుంది. మీకు కావాల్సింటే కింద బుకింగ్స్ కొరకు కింద నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. 7331139667 అనే నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. కావాల్సింటేనే ఫోన్ చేయండి. ఎస్పెషలీ మీ ఫోన్పేలో సంథింగ్ అమౌంట్ ఉంచుకున్న తర్వాత మీరు కాల్ చేస్తున్నట్టయితే సరిపోతుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది.